మా ధోతీ ప్యాంటు కటింగ్ ఎలా చేయాలో చూడండి. 5 ఇయర్స్ వాళ్ళకి సరిపోతుంది ఇప్పుడు నేను కట్ చేసే ప్యాంటు. క్లాత్ వచ్చేసి 1.5 ఉంది, చిన్న పన్నా క్లాత్, అర్థమైందా? పెద్ద పన్నా అయితే 1.25 అట్లా కూడా సరిపోతుంది. ఫోల్డింగ్ చూడండి, క్రాస్గా వేసుకోవాలి. మనం అంబ్రిల్లా కటింగ్ వేసుకుంటాం కదా, కోన్ ఆకారం అన్నా ట్రయాంగిల్ ఆకారం అన్నా ఒకటే. ఈ పక్కన ఈ బోర్డర్ తీసేస్తున్నాను. ఇలా వేసుకోండి. ఇక్కడ ఓపెన్ వచ్చింది, ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా. కొలతలు ఏవైనా ఈ ఓపెన్ వైపు స్ట్రైట్గా ఉన్న వైపే తీసుకోవాలి, ఇటు తీసుకోకూడదు. 26 ఇంచెస్ పొడవు కావాలమ్మా. దానికి 1 ఇంచ్ కలుపుకుంటే 27 ఇక్కడికి వస్తుంది, అంతే కదా. 27 ఇంచెస్ ఇక్కడ కట్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ చూడండి, ఓపెన్ వైపు కిస్తా తీసుకోవాలి. ఇక్కడ 5 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడి నుంచి రౌండ్ చేస్తాను. తర్వాత ఆ చివర ఆపోజిట్ సైడ్లో ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, పెద్ద సైజులో అయితే 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇది చిన్న సైజు కాబట్టి 1 ఇంచ్ తీసుకోండి. పిస్తా కట్ చేసేయండి. అర్థమైందా? ఏం చేసాం, కోన్ ఆకారంలో వేసుకున్నాము. తర్వాత ఈ ఓపెన్ వైపు పొడవు చూసుకున్నాము. తర్వాత పిస్తా దగ్గర 7 ఇంచీలు తీసుకున్నాము. తర్వాత ఆ చివరన 1 ఇంచ్ పెట్టేసి కట్ చేసేసాం. తర్వాత ఖాళీ లూజ్ కావాలి కదా, ఇక్కడి నుంచి 5 ఇంచెస్ కాలు లూజు, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. 6 ఇక్కడ ఒక చట్కా, ఓకేనా? నడుం పట్టీ కోసం నడుం లూజ్ వచ్చేసి 28 ఇంచెస్ కావాలి. అంటే ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, 14 ఇంచెస్. ఓకే, ఇది నడుం పట్టి పొడవు 7 ఇంచెస్. అంటే నాకు 5 ఇంచెస్ కావాలి పొడవు. దీనికి 2 ఇంచెస్ కలుపుకుంటే 7 ఇంచెస్ సరిపోయింది. స్టిచ్చింగ్ చూద్దాం.